జై తెలంగాణ, జోహార్ ప్రజాయుద్ధనౌక పాట పాడతా. కానీ ఇక్కడ ఎంతమందికి మాట్లాడే రైట్ ఉందో నాకు తెలియదు, కానీ అందరికంటే ఒక్క ఆవకినంత మాత్రం నాకే ఎక్కువ ఉందని ఫీల్ అయితే సీన్ అన్నా నువ్వు సపోర్ట్ ఎక్కువ లేకపోతే ఉంటా. ఎందుకంటే ఇలా అందరూ ఇంతమంది వేదిక మీద చూస్తుంటే చిన్నప్పుడు తెలంగాణ కోసం గద్దర్ తాత శాంతియాత్ర చేసినప్పుడు వీళ్ళందరినీ కలిసి మేమందరం ఒక వేదిక మీద ఆడిన వాళ్ళం, పాడిన వాళ్ళం, మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఎత్తుకొని తిరిగిన వాళ్ళు. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంది గద్దర్ లాగా కమిట్మెంట్ తోటి ఉండడం, గద్దర్ లాగా అద్భుతంగా బతకడం, గద్దర్ లాగా గొప్పగా బతకడం అనేది ఎవరితోటి కాదు. ఒప్పుకున్న వాళ్ళందరూ రెండు చేతులు పైకి ఒకసారి పెట్టే సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే గద్దర్ అనేటోడు ఒక్కడే, 100 గద్దర్లు లేవు, ఒక్కటే గద్దర్. ఎందుకంటే ఆయన అంత కమిట్మెంట్ గా గోల్ చేసుకొని బొంగడేసుకొని పల్లె పల్లె తిరిగి తెలంగాణ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం యుద్ధం చేసింది ఒక ప్రజాయుద్ధనౌక. కాబట్టి ఆయన మనవరాలుగా, ఆయన నన్ను ఎప్పుడు మనవరాలుగా మీ తెలంగాణకి తెలంగాణ ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది. కాబట్టి మీ అందరి కోసం భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న. నా కోసం కాకపోయినా మీరందరూ ఆ పెద్ద మనిషి కోసమైన గట్టిగా అందరం చప్పట్లు కొడతాం పాట అయిపోయారు. రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తప్పుడు కాడ పడుకు కాడ పైన కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా పైలం కొడుకో నా కొడుకో భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న. జోహార్ చెప్తూ మీ అందరికీ పేరు పేరున దండోరా కళాభివందనలు తెలియజేస్తూ, అన్న కొద్దిగా మమ్మల్ని సమయం మాకు ఒక 5 నిమిషాలు చేయండి ప్లీజ్. చాలా మంది కళాకారులు ప్లీజ్. మరి గద్దర్ అన్న అందరికీ ఎంత ప్రేమ పెంచాడో, ఎంత పుణ్యాలు అందించాడో ఇచ్చాడు. మరి ఈరోజు గద్దర్ అన్న లేని మరి ఆ బాధ, ఆవేదన, ఇంతమంది కళాకారులు, విద్యార్థి మేధావులు వచ్చారు. మరి అందరి తరఫున మరి గద్దర్ అన్న జోహార్ చెప్తూ మీ అందరికీ కళాకారులకు పేరు పేరున కళాభివందనలు తెలియజేస్తూ, వందనాలు వందనాలన్నో మా ప్రకారన్న, వందనాలు వందనాలన్నో వందనాలు
అందుక జోహారులు. దయచేసి కళాకారులు అందరూ కూడా నా ఉంటే ఇద్దరు పక్క జగత్తులు జరిగింది. వేల మంది కూడా మన కళామన్న బలం ఉంటుంది. ఏదో పాట వచ్చింది పాడి వెళ్ళిపోతాను కూడా దయచేసి వేదిక శిక్షకుడు పెట్టారు. జోహారు జోహారులు జగన్న అందుక జోహారులు. 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 ఏ దారిని వదిలో ఏ బాటని వదిలో ఏ దారిని వదిలో ఏ బాటని వదిలో. జోహారు జోహారులు జగన్న అందుక జోహారులు. జోహారు జోహారులు జగన్న అందుక జోహారులు. ఏ దారిని వదిలో ఏ బాటని వదిలో ఏ బాటని వదిలో. సుక్కైదివో సుక్కల్ల సుక్కైదివో గతరన్న సూర్యుల ఎరుపైదివో ఎరుపుల్ల పెరుపైదివో గతరన్న పోరాడే పాటైదివో. జోహారు జోహారులు గతరన్న అందుక జోహారులు. జోహారు జోహారులు గతరన్న అందుక జోహారులు. నువ్వు రాసిన ప్రతి పాట లక్షలాది పాటలు ఉన్నాయి. కానీ ఈ రోజు నువ్వు లేని ఆ పాదని నేను నిర్వహిస్తూ గుర్తు చేస్తాను. మరి వందనమో వందనమన్న వందనమో వందనమన్న పెళ్ళల్లో మా అన్న పుణ్యమాని మా దగ్గర అందరు కట్టించాడు. 22 సంవత్సరాల జర్నీలో వేలాది కార్యక్రమాలలో అన్నతో పాటు మేము తిరిగాము, ఆడుతూ పాడుతూ ఉన్నాము. కానీ అన్నలారా, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క కళాకారుడు
దగ్గరన్న ప్రతి ఒక్క పాట పాడతారు కాబట్టి ఒక్కొక్క పాట పాడండి. ఒక్కరే 10 పాటలు పాడితే మిగతా వాళ్ళు ఎప్పుడు ఒకసారి ఆలోచించండి. అంతేనా కాదు? అమ్మా తెలంగాణ 1997లో రాసింది దగ్గరన్న, మలిదశ ఉద్యమం మొదలు కాకముందు. మరి ఈనాడు అన్నలేడు అన్న పాట బతికి ఉన్నది కనుక జోహార్ గద్దరన్నకు జోహార్ జోహార్. గంగమ్మ గంగమ్మ ఘనమైన గంగా నా సిక్కులో తెలంగాణ రాకుండా 40 సంవత్సరాల క్రితం రాష్ట్రం గద్దరన్న. శాంతి యాత్రలో గోదావరి నుంచి మొదలుకొని 475 కిలోమీటర్లు పడుతుంది. అక్కడి నుంచి వచ్చేటువంటి గోదావరి ఎక్కడికి పోయింది? అటు నుండి గంగా నాకు గొంతు సర్జరీ అయింది, నన్ను క్షమించాలని మనం చేస్తున్నాను. గద్దరన్ అంటే ఒక యుద్ధం, గద్దరన్ అంటే ఒక విప్లవం, గద్దరన్ అంటే ఒక కష్టజీవుల పాట. అసలు గద్దరన్న ఎవరు? గద్దరన్న ఎందుకు మనకు పరిచయం? గద్దరన్న ఎవరికి మనకు పరిచయం? ఎట్లా పరిచయం అయిండు? తన జీవితం ఏంటి? తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజల కోసమే పాట రాసి ఆ పల్లెలకు పోయి ఆ కూలి రైతు ఆ చెమట సుక్కలను రాసినందుకు మనకు పరిచయం అయింది గద్దరన్న, లెజెండ్ గద్దరన్న. మరి ఈ కాంటాక్ట్ మరి ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ, కవులకు అందరికీ పేరు పేరున, మరి ముఖ్యంగా మా సూర్యమన్నకు వందనాలు తెలుసు.
విషాద రాగం. అదిగో కొండ కోణంలో ఆ కూలి ఆ ఆదివాసుల పని అల్లుకున్న పాట. చుంబలు 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 బాలా, చుంబలు చుంబలు చుంబలు, చుంబలు 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 బాలా, చుంబలు చుంబలు చుంబలు, చుంబలు 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 బాలా, చుంబలు చుంబలు చుంబలు, చుంబలు 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 బాలా. రాసుకోవాల్సి వచ్చింది. ఎందుకు పాడదు అనుకున్నానంటే ఒక చిన్న ముచ్చట కూడా ఎత్తా. ఒకటే పల్లె పాట పాడవద్దు అన్నమాట. అన్నాలే లేరా నీ అడిగమ్మ అడిగిందే కట్టారన్నా, అన్నాలే లేరా నీ అడిగమ్మ అడిగిందే కట్టారన్నా, ఒరిజినా మరుల విప్లవ కాగణ పాట రాసుకోయ కట్టారన్నా, ఒరిజినా
చూసి పాట రాసుకున్నవా కళ్ళకు పాటలెత్తిస్తావా పాట రాసుకున్నవా కళ్ళకు పాటలెత్తిస్తావా పాట రాసుకున్నవా కళ్ళకు పాటలెత్తిస్తావా అది కట్టిస్తామని చెప్పి మాట వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో ఉన్నది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి, బాలసుబ్రహ్మణ్యాన్ని పెట్టేందుకు బడ్జెట్ ఎక్కడి నుంచి అయినా వస్తుంది కాబట్టి గద్దారన్న రాయిపోవచ్చు బహుశా. నేనేమంటానంటే గద్దారన్న అభిమానులుగా ప్రపంచంలో గద్దారన్న అభిమానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఆ నక్లేశ్వర దగ్గర స్మృతివనం ఏర్పాటు చేసేందుకు ఈ కళాకారుల తరపు నుంచి ఇంటికి ₹1 కూడా వసూలు చేసి గోలబట్టి మరి అడికొచ్చి చేసే ప్రయత్నం చేస్తాం. నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మేము గోలబట్టుకొచ్చి అడికొచ్చిస్తాం, అది తొందరనే కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము. విప్లవరణ ధీరులారా చంద్రబాబు వారసులారా విప్లవరణ ధీరులారా చంద్రబాబు వారసులారా విప్లవరణ ధీరులారా చంద్రబాబు వారసులారా విప్లవరణ ధీరులారా చంద్రబాబు వారసులారా అనుగ్రహని ధీరులారా అనుగ్రహని ధీరులారా అసూమాది నాదరులారా అనుగ్రహని ఒకవేళ గద్దారన్న బతికుంటే సుక్కారామ నడిసే లాంటి వాళ్ళకు సావు ఎంత పడకపోవు. ఎందుకంటే పాటలు ఆయన మాకు రాయవలసిన అవసరం రాకపోవు. రాజ్యాన్ని ధిక్కరించాలంటే ఆయనతోనే అవుతుంది. ఆయన లేడు కాబట్టి ఆ ప్రమాదం అంతా మానెత్తి మీద వేసుకొని జోకుడు పాటలు బంద్ చేసి, జోరబట్టుడు పాటలు బంద్ చేసి, ఎదుర్కొంచే పాటలు వదిలేసి జనం కోసం సస్తంగా కూడా సిద్ధపడి గద్దారన్న అయితే ఎట్లయితే బతుకుందో అదే బతకాలి. ఒక్కరోజు వచ్చినా సరే నాయన జోలి పట్టద్దు, మా తప్ప చెయ్యి వెళ్ళాలని చెప్పి బతుకున్నాం. ఆ గద్దారన్న లేదందుకు ఈ ప్రమాదం మానెత్తి పడ్డది. జోహార్ కామ్రేడ్ గద్దారన్న.